చూస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటనను ముగించుకున్నారు. సెమీ కండక్టర్ల తయారీకి ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ గమ్యస్థానమని చంద్రబాబు చెప్పారు. 30 రోజుల్లో ఐపీకి వచ్చి అమలులో ఉన్న పాలసీలను పరిశీలించాలని ముఖ్యమంత్రి సింగపూర్ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. సెమీకాన్ రౌండ్ టేబుల్ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అనుసరిస్తున్నామని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులకు భారత్ అత్యంత సురక్షితమైన ప్రాంతమని, అందులో ఆంధ్రప్రదేశ్ అనుకూలమైన రాష్ట్రమని చంద్రబాబు అన్నారు. ఏపీలో పెట్టుబడులకు ఇదే సరైన సమయమన్నారు చంద్రబాబు. సింగపూర్ పర్యటనలో భాగంగా వివిధ సమావేశాల్లో పాల్గొన్న సీఎం సెమీ కండక్టర్ల తయారీకి ఏపీలో విస్తృత అవకాశాలు ఉన్నాయన్నారు. రాయలసీమలో త్వరలో ఒక సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమ ఏర్పాటవుతుందన్నారు. రక్షణ రంగం ఉత్పత్తుల తయారీ, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, యుద్ధ విమానాలు, ఆటోమొబైల్ తయారీ కేంద్రంగా రాయలసీమ అభివృద్ధి చెందుతోందన్నారు. సెమీ కండక్టర్లపై ఏర్పాటు చేసిన సెమీకాన్ ఎకోసిస్టమ్ రౌండ్ టేబుల్ సమావేశంలో సింగపూర్లోని వివిధ సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమల ప్రతినిధులతో పాల్గొన్నారు. మొత్తంగా వరుస సమావేశాలు, కార్యక్రమాలతో సింగపూర్ పర్యటనను ముగించుకున్న చంద్రబాబు హైదరాబాద్ కు తిరిగి చేరుకున్నారు. మధ్యాహ్నం సచివాలయానికి చేరుకోనున్న ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ముఖ్యంగా అన్నదాత సుఖీభవ పథకం అమలు, ఆక్వా రంగం, మామిడి మరియు పొగాకు పంటల పరిస్థితులపై చర్చించనున్నారు. అనంతరం ఆర్జీఎస్ పనితీరు, సేవలపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై సీఎం వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, చెప్పండి. చంద్రబాబు సింగపూర్ పర్యటనలో ప్రధానంగా ఏ పెట్టుబడి అవకాశాలపై చర్చ జరిగింది? రైట్ ఇంద్రజ, ఏదైతే 2 రోజుల పర్యటన సింగపూర్ పర్యటన ముగించుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవంతంగా హైదరాబాద్ నిన్న రాత్రి చేరుకోవడం జరిగింది. మరికొద్దిసేపట్లో ఆయన హైదరాబాద్ నుంచి అమరావతికి చేరుకోబోతున్నారు. అమరావతిలో కూడా ఈరోజు ఆయన బిజీగానే గడపబోతున్నారు. ఎందుకంటే సచివాలయంకి చేరుకోవడం, అక్కడ నుంచి కూడా ముఖ్యంగా అన్నదాతకు సంబంధించిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, అదే ఆక్వా రైతులు కావచ్చు, అదేవిధంగా మామిడి పొగాకు రైతులతో, అదేవిధంగా సుఖీభావ పథకాల మీద సమీక్ష జరపబోతున్నారు. ఎందుకు చూస్తున్న మనము రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కూడా ఆక్వా రైతులు కొన్ని ఆందోళనలు చేస్తున్నారు. ఈ విషయం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా సీరియస్గా ఉన్నారు. ఈ సమస్యలు ఏవైతే సమస్యలను తీర్చే దిశగా ఇప్పుడు ఈరోజు సమీక్ష జరగబోతుందని చెప్పేసి తెలుస్తుంది. అదేవిధంగా ఆర్టీజీఎస్ మీద కూడా సాయంత్రం దీని మీద సమీక్ష జరపబోతున్నారు. అయితే మొత్తానికి 2 రోజుల పర్యటన, సింగపూర్ పర్యటనలో రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా అమరావతి రాజధానికి మీద పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏవైతే ప్రయత్నాలు చేయడం జరిగిందో అవన్నీ కూడా ఫలవంతం అవుతున్నాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఎందుకంటే మనం 2 రోజుల పర్యటనలో అనేక మంది సింగపూర్కి సంబంధించిన ప్రధానితో పాటుగా ఉప ప్రధానిని, అదేవిధంగా అక్కడున్న పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి భేటీ కావడం జరిగింది. అదేవిధంగా వరల్డ్ సిటీ సమ్మిట్లో కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, అమరావతికి సంబంధించి పెట్టుబడుల మీద వారిని పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు ఏ విధంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది, అదేవిధంగా వారికి ఏ విధంగా ప్రోత్సాహాలు అందిస్తుంది అన్న అంశాలన్నిటి మీద కూడా అక్కడ విడమర్చి చెప్పడం జరిగింది. గత చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వానికి కావచ్చు, సింగపూర్ దేశంతో అనేక సత్సంబంధాలు ఉన్నాయి. గతంలో కూడా చూసాము. ఏదైతే అమరావతి రాజధానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ రూపొందించింది కూడా సింగపూర్ డిజైనర్సే. సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సమావేశం, ఈ 2 రోజుల పర్యటనలు కూడా అనేక రంగాలకు సంబంధించిన ముఖ్య నాయకులు, ప్రతినిధులు, ఆయా పారిశ్రామికవేత్తలతో భేటీ కావడం జరిగింది. ఆ భేటీలో అనేక అంశాలను చర్చించడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఆంధ్రప్రదేశ్ను ఈ స్పీడ్ ఆఫ్ డూయింగ్గా ఏదైతే బిజినెస్ కోసమో ఇది చాలా ఫాస్ట్గా, వేగవంతంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పేసి అక్కడున్న పారిశ్రామికవేత్తలకు చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఎకనామిక్ పవర్ హౌస్గా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంది, అదేవిధంగా ఏ విధమైన ప్రోత్సాహకాలు ఇస్తుందో కూడా ఆ సమావేశాల్లో చెప్పడం జరిగింది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక అమరావతిని ఇక రెండో నివాసంగా ఎంచుకోండి అని చెప్పేసి సింగపూర్ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునివ్వడం జరిగింది.
జరిగింది. ఎందుకంటే సింగపూర్ తరహాలోనే ఇటు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని కూడా తీర్చిదిద్దబోతున్నాము. అవే విధమైన మౌలిక సదుపాయాలు, అదేవిధంగా అవే విధమైన నిర్మాణాలు ఇక్కడ ఉండబోతున్నాయి. కాబట్టి రెండో నివాసంగా ఏర్పరచుకోండి అని చెప్పేసి అక్కడ ఉన్న సింగపూర్ వాసులకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా మనకి పార్ట్నర్షిప్ సమ్మిట్లో అదేవిధంగా రోడ్ షోలో కూడా పాల్గొన్నారు. అక్కడ అన్ని చోట్ల కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పింది ఒకటే, ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇది పారిశ్రామిక రంగానికి, వ్యాపార రంగానికి ఇది కేర్ ఆఫ్ అడ్రస్గా మారబోతుంది. అందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా ఏదైతే పారిశ్రామికవేత్తలకు సంబంధించిన అనేక వెసులుబాట్లు, అదేవిధంగా అనేక ప్రోత్సాహకాలు ఇవ్వబోతుందని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. దీంతో అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలు కావచ్చు, అదేవిధంగా ఎవరైతే మన ఇండియన్స్ అక్కడ ఉన్నారో వాళ్ళంతా కూడా దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చెప్పిన ఆలోచన విధానం కావచ్చు, చెప్పిన మాటలు కావచ్చు, వాటిని విశ్వసిస్తూ వాళ్ళంతా కూడా రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా అక్కడ ఉన్న వారు చెప్పిన సంగతి మనకు తెలిసిందే. మొత్తానికైతే 2 రోజుల పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీగా గడిపినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి పలు నిర్మాణాలు, పలు అంశాలకు సంబంధించిన అనేక ఎంఓయూలు కూడా కుదుర్చుకోవడం జరిగింది. అవి సక్సెస్ జరిగాయి. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు కానీ రేపు కానీ మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. మరోవైపు మరికొద్దిసేపట్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చేరుకున్న తర్వాత ఇక్కడ అధికారులతో కూడా సమీక్ష జరపబోతున్నారు. సమీక్షలో కూడా సింగపూర్ పర్యటనకు సంబంధించి వాళ్ళు ఏవైతే అధికారులతో అక్కడ ఉన్న వారితో మాట్లాడిన విషయాలకు సంబంధించి కూడా పంచుకోబోతున్నారు. ఇంద్రజా. రైట్ శ్రీనివాస్, సెమీ కండక్టర్ పరిశ్రమల ఏర్పాటు వల్ల రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు ఎంత మేర పెరగనున్నాయి? ఖచ్చితంగా ఒక సెమీ కండక్టరే కాదు, చాలా అంశాలకు సంబంధించి అక్కడ ఎంఓయూలు కుదుర్చుకోవడం జరిగింది. అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలకు ఇక్కడ అవకాశాలు ఏ విధంగా ఇవ్వబోతున్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగపూర్తో ఏదైతే సత్సంబంధాలు కొనసాగిస్తుందో అక్కడ ప్రధానితో కావచ్చు, ఉప ప్రధానితో కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలతో కావచ్చు, ఆ సత్సంబంధాలు ఇక్కడ కూడా కొనసాగిస్తాము. సింగపూర్లో అయితే ఏ తరహాలో అయితే వాళ్ళకి వెసులుబాటు, ప్రోత్సాహకాలు ఉంటాయో అంతకన్నా మించి ఇక్కడ తాము ప్రోత్సాహకాలు ఇవ్వబోతున్నామని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. ఒక్క సెమీ కండక్టర్సే కాదు, చాలా పరిశ్రమలు ఇక్కడ రాబోతున్నాయి. వాటికి అన్నిటికీ కూడా కేర్ ఆఫ్ అడ్రస్గా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉండబోతుంది. ఉద్యోగ రంగాలకు సంబంధించి ఎంత వీలైతే అంతమంది ఇక్కడ ఉద్యోగాలు ఇస్తాము, ఇక్కడ నిరుద్యోగత అనేది లేకుండా చేయాలనేదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యంగా కనిపిస్తుంది. అందుకోసమే ఆ దిశగా సెమీ కండక్టర్స్తో పాటు అనేక పారిశ్రామికవేత్తలు కూడా ఇక్కడ వచ్చి పెట్టుబడులు పెట్టబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇంద్రజా. రైట్ శ్రీనివాస్, కేంద్ర ప్రభుత్వ సహకారం ఈ ప్రాజెక్టులకు ఎంతవరకు లభించనుంది? ఖచ్చితంగా ఇప్పుడున్నది ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషిస్తుంది. సో ఇప్పుడున్న నేపథ్యంలోనే అందుకు మనకి ఇప్పటివరకు వచ్చిన మనము కేంద్ర ప్రభుత్వం అందించిన సహాయాలు చూసాము, అదేవిధంగా ప్రోత్సాహకాలు చూసాము, అదేవిధంగా నిర్మాణాలకు సంబంధించి పోలవరం కావచ్చు, అమరావతి రాజధాని కావచ్చు, అదేవిధంగా కేంద్ర ఏవైతే కార్యాలయాన్ని వాటి పెట్టుబడులకు సంబంధించి కావచ్చు, అనేక రకాలుగా కేంద్రం ఇటు తెలుగుదేశం ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహాయం అందిస్తుంది. ఈ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం తగినంత సహాయం అందిస్తుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇంద్రజా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.